వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. నైట్ టైం ఫీడింగ్ వీడియో ఇది. ఈ వీడియో చూస్తూ కొన్ని విషయాలు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏమీ లేదండి, చాలా దగ్గర నేను ఫీడింగ్ చేస్తున్నాను కదా, చాలా డాగ్స్ ఫీడ్ చేస్తాను చూస్తున్నాను. ఈ మధ్య చాలా ఎక్కువ కంప్లైంట్లు ఏంటంటే డాగ్స్ని వదిలేస్తున్నారని చెప్తున్నారు. డాగ్స్ని ఎవరు వదిలేస్తారు చెప్పండి? పెంచుకున్న వాళ్ళు వదిలేస్తారు. అంటే మన యానిమల్ లవర్సే వాటిని ఇబ్బంది పెడుతున్నారు. నిజంగా చెప్పాలంటే మాత్రం బయట వాళ్ళకన్నా మన యానిమల్ లవర్సే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు కొన్ని విషయాల్లో. ఏ విషయాలు అంటే, ఎవరో ఒకరు వాట్సాప్లోనో యూట్యూబ్లోనో ఎక్కడో ఇది అడాప్ట్ చేసుకోండి, ఇది ఇలా ఉండిపోయిందని అనగానే దాని మీద జాలిపడి ఇంటికి తెచ్చేస్తారు. తెచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఇంట్లో గొడవలు అయ్యో పడకో ఇంకేటో ఏం చేస్తారంటే తీసుకెళ్ళి దాన్ని వదిలేస్తారు. బయట నార్మల్గా సర్వైవ్ అయిన డాగ్ కన్నా వదిలేసిన అబాండెడ్ అయిపోయిన డాగ్స్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అండి. అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. నేను చాలా డాగ్స్ని చూస్తాను, పాపం ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకొని బయటికి తీసుకెళ్ళి వదిలేస్తారు అట్లనే. అవి చాలామంది నాకు కాల్స్ చేస్తే ఏం చేస్తారండి, ఏమంటున్నారంటే ఇగోండి ఇక్కడ అబాండెడ్ డాగ్ ఉంది వచ్చి పట్టుకెళ్ళని మీరు అంటున్నారు. నా దగ్గర షెల్టర్ లేదండి ప్రెజెంట్, నేను పట్టుకెళ్ళని చెప్తున్నాను. ఒక ఆవిడైతే బ్లాక్మెయిల్ చేస్తుంది, మీరు తీసుకెళ్ళిపోతే నేను ఇక్కడ వదిలేస్తానండి అని. నేను ఏం చేస్తాను చెప్పండి? మీరు బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన మీరు ఎందుకు తెచ్చుకోవాలి ముందు? తర్వాత ఎందుకు మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఈ విషయమైనా ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం చెప్పండి? మీరు నిజంగా మీకు కెపాసిటీ ఉండి మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోగలిగితేనే మీరు డాగ్ తెచ్చి పెంచుకోండి, లేదంటే వద్దు. మీరు డాగ్స్ ఫీడ్ చేసే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇంకొక రోజుగా హెల్ప్ చేయండి. వాళ్ళు వాటికి ఫుడ్ పెడతారు, రోడ్డు మీద ఉంటాయో లేకపోతే ఇంకొక దగ్గర ఉంటాయి అలాగే పెరుగుతాయి, అలాగే సర్వే. అంతే తప్ప ఇంట్లోకి తీసుకెళ్ళి అల్లారు ముద్దుగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెంచేసి మళ్ళీ రోడ్డు మీద తెచ్చి దాన్ని వదిలేయడం అనేది కరెక్ట్ కాదండి, పద్ధతి కాదు. దయచేసి ఈ విధమైన వైఖరి మాత్రం వదులుకోండి ఎవరైనా సరే. ఎమోషనల్గానో లేకపోతే ఆ టైంకి ఏదో బాధపడి డాగ్ని తెచ్చేసి జీవితాంతం దాన్ని బాధపడడం కరెక్ట్ కాదు. మీకు ఇంట్లో అవ్వితేనే, మీ ఇంట్లో నొప్పించుకోగలిగితేనే పెట్టని తీసుకెళ్ళండి ఇంటికి. అది ఏ డాగ్ అయినా సరే. చాలామంది అంటారు ఏంటి ఇక్కడ ల్యాబ్లు వదిలేశారండి, ఇక్కడ గోల్డెన్ రిట్రీవర్ వదిలేశారండి. వదిలేస్తారు అంతే. ఇంట్లో ఆ టైంకి ఉండే ఎమోషనల్ గొడవల వల్ల తట్టుకోలేరు. ఆ టైంలో ఫ్యామిలీ ఎక్కువ అనిపిస్తుంది, పెట్స్ని వదిలేస్తారు. వాళ్ళకి వదిలేస్తే ఎంత నరకం అనిపిస్తుంది మీకు తెలుసా? మనకి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయో వాటికి కూడా సేమ్ అన్నే ఫీలింగ్స్ ఉంటాయి. దుఃఖపడతాయి, ఏడుస్తాయి రాత్రి అంతా. మీరు ఒక డాగ్ని రాత్రి తెచ్చి వదిలేసి వెళ్ళిపోతారే, ఎక్కడికి వెళ్తుందండి అది చెప్పండి? బిత్తరపోయి పిచ్చి అయిపోయి తిరుగుతాయి పాపం. దయచేసి ఎవ్వరు కూడా సరే డాగ్ని మీకు కెపాసిటీ ఉంటేనే పెంచుకోండి, కెపాసిటీ లేనప్పుడు పెంచకండి. రోడ్డు మీద కనబడితే ఫుడ్ పెట్టండి, లేదా ఫుడ్ పెట్టే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. అంతే తప్ప ఏ డాగ్ని కూడా చెప్తున్నాను, ఎవరు ఫీల్ అయినా సరే ఏ డాగ్ని కూడా మీకు కెపాసిటీ లేదు నేను పెంచలేను మధ్యలో వదిలేస్తాను అన్న వాళ్ళు మాత్రం, కొంతకాలం పెంచుతాను అన్న వాళ్ళు మాత్రం దయచేసి ఎవ్వరు కూడా డాగ్స్ని ఇంటికి తీసుకెళ్ళకండి. ఇంటికి తీసుకెళ్ళి దాన్ని కొంతకాలం గారాబం చేసి మళ్ళీ బయట వదిలి వాటికి నరకం చూపించకండి.